ఇక్కడ గూడెంలో లైవ్లో ఉన్న లైవ్లో వీళ్ళు ఇక్కడ ఫ్లక్ కార్డ్ పట్టుకొని ఎంఆర్ఓ డౌన్ అంటాను. అవునా? ఏంటి రీజన్ ఏమై ఉంటుంది బహుశా మీ వాళ్ళు? మనం కేసు కూడా పెట్టమని చెప్పాం కదా. వీళ్ళు పెట్టారా కానీ అధికారులు అసలు స్పందన లేదు ఇక్కడ. వీళ్ళు సార్ ఇక్కడ ఉన్నా సార్, నిన్న ఎస్పీ గారికి ఇంకా కలిసిన, కలెక్టర్ గారికి కలిసిన, డిఎస్పీ గారికి ఇచ్చిన సార్. కాబట్టి కోనడు కోనప్ప గారేమో గతంలో ఆయన 2015లో దీన్ని మొత్తం స్టార్ట్ చేశారు బుద్ధ విహార్ని. మరి నేను ఇప్పుడు వచ్చిన సర్పంచ్ గారికి వెళ్ళి ఉన్నాడు. ఇప్పుడు ఉన్న సర్పంచ్ ఆ రోజు ఉన్నాడు. అయినా ఎవరైనా సిగ్గు శరం, నేను మరి చెప్తున్నా, కొంచెం సిగ్గు శరం ఉంటే, ఇంకిత జ్ఞానం ఉంటే, కడుపుకు అన్నం తింటే నిజంగా ఈడ పెడతారా సబ్ స్టేషన్ తీసి పడండి అక్కడ. ఇది కూడా డిమాండే. అక్కడ అవసరం లేదు సబ్ స్టేషన్, అక్కడ అవసరం లేదు. అక్కడ ఎందుకు సబ్ స్టేషన్? ఎందుకు ప్రజల ప్రాణాలు తీయడానికి సబ్ స్టేషన్? ఇక్కడ అవసరం పాలు అరేసి మీ ఇల్లు కూడా ముట్టడి చేస్తాం. నువ్వేమో రాజబంగ్లా లెక్క పెద్ద ఇల్లు కట్టుకున్నావు అక్కడ. ఇక్కడ గుడిసెలు పీకేస్తాను. ఎందుకు చెప్పండి? కఠిన చర్యలు తీసుకోవాలి. నమస్కారం మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ సూరన్న. ప్రస్తుతం నేను కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని చింతల మానిపల్లి మండలంలోని గూడెం అనే చిట్ట చివరి గ్రామంలో ఉన్నాను. ఈ గూడెం దాటితే వచ్చేది మహారాష్ట్ర. ఈ ప్రాంతంలో నిజంగా చాలా అంటే చాలా అన్యాయం జరుగుతుంది. ఏంటి సూరన్న, ఏం అన్యాయం జరుగుతుంది అడగచ్చు. నిజంగా ఇప్పటికి కూడా అగ్రవర్ణాల ఆధిపత్యం కొనసాగుతుంది. నిజమే. ఇక్కడ మొత్తం చాలామంది ఫ్లకార్డ్స్ పట్టుకొని ధర్నాలు చేస్తున్నారు. చాలామంది కూర్చున్నారు. వాళ్ళు ఎందుకోసం కూర్చున్నారు, ఎందు నిమిత్తం ధర్నా చేస్తున్నారు అనే విషయం దాదాపు 5 రోజుల క్రితమే నాకు తెలిసింది. ఏంటంటే ఇక్కడ ఒక 10 గుంటల స్థలం ఉంటుంది. బుద్ధ విహార్ కోసం కావచ్చు, అంబేద్కర్ గారి విగ్రహం కొరకు కావచ్చు, 1992లోనే ఈ 10 గుంటల స్థలం వాళ్ళకు రావడం జరిగింది. అప్పుడున్న ప్రభుత్వ అధికారులు కేటాయించారు. మరి ఇప్పుడు ఆ యొక్క స్థలంలో వివాదాస్పదంగా ఒక వివాదం నడుస్తుంది. అదేంటంటే కొందరు ఇక్కడ మార్కెట్ కావాలి, ఇక్కడ బుద్ధ విహార్ కావచ్చు, అంబేద్కర్ విగ్రహం ఉండడానికి వీల్లేదని చెప్పేసి జెండాలు సైతం కూడా పీకారట. ఇక్కడ కంచెలు మొత్తం తెగ్గొట్టారట. వాళ్లకు ఎంఆర్ఓ మద్దతట. ఏంటి మరి తమాషాలు? ఎందుకు ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయి? ఈ స్వతంత్ర భారతదేశం, గణతంత్ర భారతదేశం, డెమోక్రాటిక్ కంట్రీ. ఇలాంటి మన భారతదేశంలో, ఇలాంటి గణతంత్ర భారతదేశంలో ఎందుకు ఇలాంటి దాడులు జరుగుతున్నాయి? జెండాలు, అంబేద్కర్ గారి జెండాలు నిజంగా కింద పడేసే అధికారం ఎవరిచ్చారు? ఈ స్థలాన్ని నిజంగా కబ్జా చేసే అధికారం మీకు ఎవరిచ్చారు? ఒకసారి వాళ్ళనే అడిగే మనం ప్రయత్నం చేద్దాం. ఇక్కడ జనాలు ఉన్నారు. ఇక్కడ చూడండి, క్లియర్గా రాసి ఉంది, విశ్వశాంతి బుద్ధ విహార్ గూడెం. విశ్వశాంతి బుద్ధ విహార్ గూడెం అని రాసి ఉంది. మిత్రులారా, బుద్ధుడు ఎవరి కోసం పనిచేశాడు? కుల మతాలకు అతీతంగా నిజంగా శాంతి ఉండాలి, ప్రేమ ఉండాలి, దయ ఉండాలి, కరుణ ఉండాలనే కోరికతోనే బుద్ధుడు తన జీవితాన్ని ఆరంభించాడు. అదేవిధంగా అంతం కూడా చేశాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు నిజంగా దళితులను చిన్న చూపు చూసుకుంటూ, ఎస్సీ వాళ్ళని చిన్న చూపు చూసుకుంటూ వాళ్ళ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. అది ముమ్మాడికి నిజం. పరిపాలన నడిచేది రాజ్యాంగంతో. ఈ దేశంలో ఉన్న చట్టాలు రాజ్యాంగంతో ఇమిడి ఉన్నాయి. అందరి భావాలు కూడా, వాళ్ళ ఆవేదన కూడా ఎంఆర్ఓ డౌన్ మా భూమి మాకు కావాలి అంటూ ధర్నాలు చేస్తున్నారు. మా భూమి మాకు కావాలి, ఎంఆర్ఓ డౌన్ అంటూ ధర్నాలు చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళేదో భూమి ఇమ్మనట్లేదు, వాళ్ళేదో కబ్జా చేసిన భూమి ఇమ్మనట్లేదు. వాళ్ళ భూమి 1992లో వీళ్ళ కోసం కేటాయించిన భూమి. వీళ్ళ కోసం అంటే నథింగ్ బట్ ఇల్లు కట్టుకోవడం కోసం, ఇల్లు కట్టుకోవడం కోసం జరగట్లేదు. ఇక్కడ బుద్ధ విహార్ ఉంది, ఇక్కడ అంబేద్కర్ జెండా కూడా ఆవిష్కరణ ఉంది, అంబేద్కర్ విగ్రహం కూడా ఇక్కడ పెట్టడం జరుగుతుంది. దీని పర్పస్లో వాళ్ళు భూమి అడుగుతారు. ఇక్కడ ఉన్న కొంత దుర్మార్గులు, మనుషులు కాదు వాళ్ళు, మృగాలు. ఇక్కడ కొంత దుర్మార్గులు ఏమంటారు, ఇక్కడ మొత్తం జెండాలు పీకేసి కంచెలు తెంపేసి వాళ్ళకి ఎంఆర్ఓ అండాట. అమ్మ ఏం జరిగింది? అందుకోసం డౌన్ బుద్ధ విగ్రహం ఏర్పాటు చేయడం 10 గంటలు ఒకసారి మనం లైవ్లో ఎంఆర్ఓ
సార్ వెంకటేశ్వర లైవ్లో ఆయన కాల్చే ప్రయత్నం చేస్తాం సార్. సార్ నమస్కారం సార్, నేను సూరన్న. ఇది అది వేరే ఇష్యూ. ఇది ఏంటంటే ఎగ్జాక్ట్ నేను చింతల మానేపల్లి మండలం ఈ గూడెంలో ఉన్నా. గూడెంలో ఇటు చిన్న పని మీద ఇక్కడ గూడెంలో లైవ్లో వీళ్ళు ఇక్కడ ఫ్లక్ కార్డ్ పట్టుకొని ఎంఆర్ఓ డౌన్లోడ్ అంటాను. అవునా? ఏంది రీజన్ ఏమై ఉంటుంది బహుశా? మీ వర్షన్ చెప్పండి. నా వర్షన్ ఏంటంటే వాళ్ళకు గవర్నమెంట్ ల్యాండ్ బుద్ధ విహార కొరకు ఇచ్చారని చెప్తున్నారు వాళ్ళు. అవునవునవును, ఇచ్చారని చెప్తే మరి అవి డాక్యుమెంట్స్ ఉన్నాయంటే వాళ్ళు ఏం చూపిస్తలేరు. వాళ్ళ తీర్మానం ఉందంటాను సార్. తీర్మానం కాపీలో సెక్రటరీ సంతకం లేదు. సర్పంచ్ స్టాంప్ కూడా ఉందంటాను మళ్ళీ వీళ్ళు లైవ్ లో. సర్పంచ్ ఉన్నాడు, ఆ సర్పంచ్ అంటున్నాడు కదా నా సంతకం కాదంటున్నాడు ఆయన. స్టాంప్ ఎవరి దగ్గర ఉంటది? మా దగ్గర ఉంటుందా, సర్పంచ్ దగ్గర ఉంటుందా? సార్ అయితే వాస్తవానికి సార్ ఇక్కడ ఏమవుతుందంటే ఒక ఇష్యూ జనాలు ఏం తీసుకొస్తానంటే మన మానేపల్లి ఎంఆర్ గారు కావాలనే దళితుల పైన దాడులు చేపిస్తాను, వాళ్లకు పత్తాసు పలుకుతున్న ఒక విషయం అయితే వస్తుంది వీళ్ళందరూ అంటున్నారు. మనం ఎందుకు దాడులు చేపిస్తాం? మనకి ఏమి ఇంట్రెస్ట్? మార్కెట్ కోసం అంటే ఈ రైతు వేదిక ఖాళీ ఉంటుంది కదా, దాంట్లో మార్కెట్ పెట్టుకోవచ్చుగా. ఇది రైతు వేదిక ఖాళీగా ఉంది కదా, రైతు వేదిక ఖాళీగా ఉంది ఎప్పటికీ. దాంట్లో మార్కెట్ పెట్టుకోవచ్చు, ఈ రోడ్డు మీద మార్కెట్ పెట్టుకోవచ్చు. మార్కెట్ పెట్టడానికి రాదు, రోడ్డు మీద పెట్టుకోవచ్చు. ఇక్కడ ఈ స్థలమే దొరికిందా? రోడ్డు మీద పెట్టుకోవచ్చు. మరి వాళ్ళ రోడ్డు మీద ఎట్లన్నా సార్ న్యాయం అంటే వీళ్ళకు న్యాయం వాళ్ళకు న్యాయం చేయాలంటే అటు వాళ్ళని రోడ్డు మీద పెట్టినాయంటే ఇక్కడ ఈ స్థలం ఉంటుంది కదా సార్, వాళ్ళకి న్యాయం. అదే సూరన్న, నేను వాళ్ళిద్దరిని కాంప్రమైజ్ చేద్దామని అనుకున్నా. ఇద్దరిని కూర్చోబెట్టి కాంప్రమైజ్ చేద్దామని గూడెంకి వెళ్ళిన. నేను ఫెన్సింగ్ తీయడానికి పోలే. అదే మా ఫెన్సింగ్ తీసేరా, జెండాల్ని కాలుతో దొక్కిందట అంటే ఎందుకు ఇట్లా? నేను వీళ్ళిద్దరిని కూర్చొని కాంప్రమైజ్ చేయడానికి పోతే వాళ్ళు వచ్చారు కానీ వీళ్ళు రాలేదు. లేని టైంలో వచ్చి పీకేసీరు సార్, వీళ్ళంతా చింతల మానేపల్లికి వెళ్ళారు. అయితే మనం ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. ఎస్సీలకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము, వస్తున్నాము ఉండండి అని చెప్పేసి. సార్ ఇప్పుడైతే నా అంచనా ప్రకారం ఇక్కడైతే దాదాపు 200-300 మంది ఉన్నారు సార్ ఇక్కడ పబ్లిక్. ఇప్పుడు కూడా కాంప్రమైజ్ చేద్దాం అబ్బా, వాళ్ళు వస్తే కూర్చొని మాట్లాడదాం. కాంప్రమైజ్ ఏంటి సార్? పీకే కాంప్రమైజ్ కోసం మాట్లాడాలి. పీకేసిన తర్వాత మమ్మల్ని చంపినట్టే కదా సార్. మీరు జెండాని దొక్కిందంటే చంపినట్టే కదా సార్ మమ్మల్ని. ఎక్కువ చేసి ఇక్కడ ఉన్న గూడెంలోని ఉన్న గ్రామంలోని దళితులకు ఊడ్చాలని కూడా పీకేస్తానికి ఏముంది అని వాళ్ళు అన్నారు కదా సార్. బైరే భీమయ్య వాళ్ళు, భాస్కర్, తిరుపతి రెడ్డి వీళ్ళందరూ మీరు అప్పుడు అక్కడే పక్కనే ఉన్నారు. వీడియోతో సహా సార్ మా దగ్గర వీడియోతో సహా ఉంది సార్. మేము లేనప్పుడు ఏంటి సార్ పంపిస్తాం సార్. నేను వీడియో పంపిస్తాను సార్. ఇంకా నా నమ్మకం ఉంది సార్ మీ మీద. అదే నేను చెప్తున్నా, వీళ్ళకు మానేపల్లి ఎంఆర్ఓ చాలా మంచోళ్ళు, మా స్థలం మాకు ఇస్తారు, అదేం లేదు. ఎవరు తప్పుంటే వాళ్ళకి న్యాయం చేస్తాను నేను చెప్తున్నా. ఏం లేదు సార్, మా గొడవ వివాదం అదేం లేదు. మా బాధ ఏంటంటే ఇక్కడ వీళ్ళకి కేటాయించిన స్థలం ఇమ్మీడియట్గా వీళ్ళకి కొంచెం ఇస్తే వాళ్ళు ఏదో మంచి కట్టుకుంటాను. వాళ్ళు కూడా ఇల్లు కట్టుకొని అడుగుతారు కదా, ఇల్లు కట్టుకొని అడుగుతారు కదా. స్థలం కావాలంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఇచ్చిన అలాంటి ఉంది సార్, వాళ్ళ దగ్గర ఉంది. నేను కూడా చూసా ఉంది. అది వాళ్ళు ఇంకా ఇది స్టాంప్ వేసి ఉంది సర్పంచ్ది, అది సెక్రటరీ స్టాంపు, గ్రామ స్టాంపు. సర్పంచ్ ఎట్లా ఒప్పుకుంటాడు సార్ దీనికి? ఆయనేమో వేరే క్యాస్ట్, వీళ్ళేమో మన దళితులు. ఎట్లన్నా వాళ్ళు తొక్కుదేమని చూస్తారు. ఎట్లన్నా ఇలా జెండాలంటే నచ్చదు, అంబేద్కర్ జెండాలు అంటారు. మరి వాళ్ళతో పిలవండి సార్. మరి కాంప్రమైజ్ అంటే వాళ్ళ ఉద్దేశం ఏంది, వాళ్ళు ఎందుకు పడడం మేము చేసుకుంటాం. గవర్నమెంట్ భూములు అలాట్మెంట్ కావు. ఓకే. కలెక్టర్ నుంచి తహసీల్దార్ నుంచి ప్రొసీడింగ్ ఉంటాయి. వాళ్ళ ప్రొసీడింగ్ కరెక్టే సార్. ఇప్పుడు ఇమ్మీడియట్గా మీరు 2 పనులు చేయాలి సార్. ఈ చింతల ఇటు వెళ్తారు కదా, మన ఇటు డబ్బా వెళ్ళే రూట్లో మన అక్కడ నుంచి అక్కడ ఏముందంటే ఒక పెద్ద స్కూల్ ఉంది, అది గవర్నమెంట్ స్థలమే. దాన్ని కూలగొట్టాలి. ఈ
ఇమీడియట్గా చింతల మనపల్లి డిఆర్డిఏ భవనం ఉంది క్యాంపులు, దాన్ని కూడా కొట్టండి సార్. ఇప్పుడు వీళ్ళ తీర్మానం వాళ్ళు చూపించారు సార్ ఇక్కడ. అదే నేను ఎంక్వైరీ చేసినా అది నాది కాదంటున్నాడు. అట్లా వాళ్ళది కాదంటే మరి వీళ్ళదని నమ్మాలి కదా సార్ మీరు. ఆయన కాదు, వీళ్ళు మాదండి వీళ్ళు అంటారు, సర్పంచ్ వీళ్ళు అంటారు, ఆయన కాదంటాడు. ఇప్పుడు మీరు సార్ మా దగ్గర వీడియోతో సహా ఉంది సార్. మేము లేనప్పుడు ఏంటి సార్ పంపిస్తాం సార్, నేను వీడియో పంపిస్తాను సార్. ఇంకా నా నమ్మకం ఉంది సార్ మీ మీద. అదే నేను చెప్తున్నా, వీళ్ళకు మానేపల్లి ఎంఆర్ఓ చాలా మంచోళ్ళు, మా స్థలం మాకు ఇస్తారు, అదేం లేదు. ఎవరు తప్పుంటే వాళ్ళకి న్యాయం చేస్తాను నేను చెప్తున్నా. ఏం లేదు సార్, మా గొడవ వివాదం అదేం లేదు. మా బాధ ఏంటంటే ఇక్కడ వీళ్ళకి కేటాయించిన స్థలం ఇమ్మీడియట్గా వీళ్ళకి కొంచెం ఇస్తే వాళ్ళు ఏదో మంచి కట్టుకుంటాను, వాళ్ళు కూడా ఇల్లు కట్టుకొని అడుగుతారు కదా, స్థలం కావాలంటే స్థలం కావాలంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఇచ్చిన ఉంటే అలాంటి ఉంది సార్, వాళ్ళ దగ్గర ఉంది, నేను కూడా చూసా ఉంది. అది వాళ్ళు ఇంకా ఇది స్టాంప్ వేసి ఉంది సర్పంచ్ది, అది సెక్రటరీ స్టాంపు, గ్రామ స్టాంపు. తీర్మానం అంటే మీరు సెక్రటరీలో మీరు ఏ సర్పంచ్ ఎట్లా ఒప్పుకుంటాడు సార్ దీనికి? ఆయనేమో వేరే క్యాస్ట్, వీళ్ళేమో మన దళితులు, ఎట్లన్నా వాళ్ళు తొక్కుదేమని చూస్తారు. ఎట్లన్నా ఇలా జెండాలంటే నచ్చదు, అంబేద్కర్ జెండాలు అంటారు. మరి వాళ్ళు వస్తే పిలవండి సార్. మరి కాంప్రమైజ్ అంటే వాళ్ళ ఉద్దేశం ఏంది, వాళ్ళు ఎందుకు పడడం చూసి చేసుకుంటాం. గవర్నమెంట్ భూములు అలాట్మెంట్ కావు. ఓకే, కలెక్టర్ వచ్చి తహసీల్దార్ వచ్చి ప్రొసీడింగ్ ఉంటుంది. వాళ్ళ ప్రొసీడింగ్ కరెక్టే సార్. ఇప్పుడు ఇమ్మీడియట్గా మీరు 2 పనులు చేయాలి సార్. ఈ చింతల ఇటు వెళ్తారు కదా, మన ఇటు డబ్బా వెళ్ళే రూట్లో మన అక్కడి నుంచి ఎగ్జాక్ట్ అక్కడ ఏముందంటే ఒక పెద్ద స్కూల్ ఉంది, అది గవర్నమెంట్ స్థలమే, అన్ని కూడా కొట్టాలి ఇమ్మీడియట్గా. చింతల మనపల్లి డిఆర్డిఏ భవనం ఉంది క్యాంపులు, దాన్ని కూడా కొట్టండి సార్. ఇప్పుడు వీళ్ళ తీర్మానం వాళ్ళు చూపించారు సార్ ఇక్కడ. అదే నేను ఎంక్వైరీ చేసినా అది నాది కాదంటున్నాడు. అట్లా వాళ్ళది కాదంటే మరి వీళ్ళదని నమ్మాలి కదా సార్ మీరు. ఆయన కాదు, వీళ్ళు మాదండి వీళ్ళు అంటారు, సర్పంచ్ వీళ్ళు అంటారు, ఆయన కాదంటాడు. ఇప్పుడు మీరు ఏకపక్షంగా ఉండదు కదా సార్. సార్ సార్ అందుకే సర్పంచ్ వాళ్ళు ఇద్దరు కలిసి నా దగ్గరకు వస్తే నేను మాట్లాడతా కదా. మీరు ఇక్కడ చాలా పెద్ద విషయం, మీరు వస్తేనే బాగుంటుంది లైవ్లో. ఇప్పుడు అక్కడికి రావాలా? అందరం ఉన్నాం కదా తయారు చేసి, ఎందుకంటే మనము ఏం లేదు, మాకు రావాలి, ఎట్టు చేసి రావాలి, మాకు భవనం కట్టుకోవాలి. లేదు సార్ ఈయనే ఉంటుంది సార్. రండి సార్, రండి సార్, ఈయనే ఉంటుంది సార్. అంటే వీళ్ళందరూ గొడవ చేస్తున్నాడు కొంచెం, అంటే ఇష్యూ అయితే పెద్దగా అవుతుంది సార్, అందుకని అందరూ సార్. రండి సార్, రండి, ఈయనే ఉంటాను లైవ్ రండి సార్. ఇగో మాట్లాడండి. హలో హలో అమ్మా సరే సార్. హలో హలో సార్ ఒకసారి ఇప్పుడు లైవ్లో మనం ఎంఆర్తో మాగా తీర్మానం అయితే క్లియర్గా ఉంది. ఇక్కడ క్లియర్గా సర్పంచ్ గూడెం అని సంతకం అయితే ఉంది. ఇక ఇక్కడ గూడెం గ్రామ పంచాయతీ పరిధిలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నందు తథాగత్ భగవాన్ బుద్ధుని ప్రతిమ మూర్తి తేదీ 27/2015 సోమవారం రోజున ప్రతిష్ట పెంచుటకు గూడెం గ్రామంలోని అంబేద్కర్ అభిమానులకు కోరినారు. వారి కోరికను మన్నించి ఇట్టి విషయంలో గ్రామ పంచాయతీ కార్యాలయం నందు సర్పంచ్ కస్తూరి అశోక్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గ్రామ సభ ఏర్పాటు చేసి చర్చ చేయడం జరిగిందని చెప్పి ఇక్కడ లెటర్ అయితే ఉంది క్లియర్గా. వాళ్ళ సంతకం కూడా ఇక్కడ మొత్తం అందరిది ఉంది. ఇది గూడెం స్టాంపే, ఇది ఆదిలాబాద్ జిల్లా అప్పటిది, డేట్తో సహా మెన్షన్ చేశారు. ఇది కూడా తీర్మానం కాబట్టి వెనుక కూడా సంతకాలు ఉన్నాయి. వార్డ్ నంబర్లు ఇంకా ఉన్నారు.
ఇది 22వ తేదీ 3/2026 ఫిర్యాదు చేసిండు. మీరు ఫిర్యాదు చేశారా? ఓకే. ఈ ఫిర్యాదు కాపీ కేబీ జిల్లా కలెక్టర్ కేబీ ఆసిఫాబాద్ గారు ఫిర్యాదు చేశారు. వీళ్ళ స్థలం కోసం. ఇది మొత్తం లొల్లి అవుతుంది మిత్రులారా వాస్తవానికి. ఇది ఏం ప్రశ్న? మేము ఎస్పీ గారికి ఓకే, ఎస్పీ గారికి ఇచ్చింది ఇది వాస్తవానికి. ఎస్పీ కలెక్టర్ అందరికి ఇచ్చారు. ఓకే. 1 మంత్ నుండి తిరిగినా ఎలాంటి న్యాయం అయితే మాకు జరగట్లేదు ఇప్పటి వరకు. మాకు న్యాయం లేదు. 1 మంత్ అవుతుంది మేము దీనికోసం తిరుగుతున్నాం, ఎలాంటి న్యాయం లేదు. వాళ్ళు వచ్చి దౌర్జన్యంగా పీకే తీసుకెళ్లిపోయారు. గుడిసెలు ఇంకా మరి ఎమ్మెల్యే గారు చెప్పలే? ఎమ్మెల్యే గారికి కూడా చెప్పినాం. ఎమ్మెల్యే ఏమన్నా? ఎమ్మెల్యే మరి వీళ్ళు చెప్పారేమో. ఎమ్మెల్యే స్పందించిందా? చేస్తామని అన్నారు. మీకు న్యాయం చేస్తామమ్మా, కంపల్సరీ మీకు న్యాయం చేస్తాం. బాధపడకండి అన్నాడు ఎమ్మెల్యే. మేము ఎంతో కష్టపడి కంచె వేసుకొని జెండలు పాతుకుంటే జెండలను తొక్కి కంచెని కాల్ చేయాలా మరి? ఏం చేసిండని అంత తప్పు బహిష్కరణ చేస్తాను. జైల్లోకి రానిస్తాడు. ఎస్సీ అని ఒక కులంతో ఎంఆర్ఓ ద్వారా నేను 3 సార్లు పోయినండి. 3 సార్లు పోయి ఇరు వర్గాలను పిలిచి దయచేసి అక్కడ మీరు సమావేశంగా కూర్చొని పనిచేయని అని చెప్పినా. నేను దయచేసి అన్న మేము ఇంకా దానికన్నా ఎక్కువ రిక్వెస్ట్ చేస్తాను. ఇంకా మేము తక్కువ కులమానే మరి వాళ్ళకు మేము కనిపిస్తలేం. నిలబడి ఉన్నాడు. ఎంఆర్ఓ నిలబడి ఉండి పీకిచ్చిండు. ఇక్కడ నిలబడి ఉండి పీకిచ్చిండు. మీరు ఏం చేస్తారో చేసుకోండి, ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి. మీరు ఎక్కడికి చెప్పినా ఎవరు ఏం చేయాలని ఆల్రెడీ మాట్లాడిన వీడియోలు ఉన్నాయి మా దగ్గర. హలో సార్ నమస్కారం సార్. ఒక్క నిమిషం. హలో ఇది మేము ప్రజెంట్ గూడెంలో వచ్చాం సార్. గూడెంలో వాళ్ళు మీ ఫోటో చూపిస్తాను. మీరు ఇనాగ్రేషన్ చేశారు ఈ భవనాన్ని, బుద్ధ విహారం. ఇక బాగా లొల్లి అవుతుంది. జనాలు అందరూ 200 మంది గుమిగూడారు. మరి నిజమా కాదా, మీరు ఇనాగ్రేషన్ చేశారా లేదా అనే ఒక కన్ఫర్మేషన్ కోసం మీకు కాల్ చేసి ఇక్కడ ఫోటో అయితే చూపిస్తాను. ఏమంటారంటే ఆ భూమి బుద్ధ విహారం కోసం మనం ఇచ్చినాం అప్పుడు. అవునవునవును. అది వాస్తవంగా బుద్ధ విహారం భూమి. అది వాళ్ళు కావాలని చెప్పి అక్కడ బీసీలు రెచ్చగొడుతున్నారు, ఇక్కడ సబ్స్టేషన్ కట్టాలని చెప్పి. నేను ఏమంటున్నా అంటే అవతల పక్కన ఒక ఎవరో భూమి అమ్ముతానికి తయారున్నట్టు, 1 ఎకరం భూమి 4 లక్షలకు రాఘవరెడ్డి ₹1,00,000 ఇస్తా అంటున్నాడు. ఇంకెవరో ₹1,00,000 ఇస్తా ఉన్నారట. ఇంకో ₹1,00,000 సర్పంచ్, ఇంకొక 1,00,000 వేరే వాళ్ళు భూమి కొంటే అయిపోతుంది కదా. అవును, దీంట్లో కట్టాలని ఏముంది? అవునవును. ఊరు మధ్యలో జనానికి పనికి వస్తుంది కదా అది. అవునవును. సబ్స్టేషన్ ఊరు మధ్యలో కట్టాల్సిన ఊరు పక్కన కట్టుకోవచ్చు కదా. అవును, వాస్తవం. అది కావాలని చెప్పి తగదాగి తయారు చేస్తాను, ఒక డిస్ప్యూట్ తయారు చేయలేదు. సార్ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు సార్. దాంట్లో చాలా మంది మేము డైరెక్ట్ చెప్తాను. కాంగ్రెస్ వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. అక్కడ ఉన్న మొత్తం కాంగ్రెస్ లొల్లి పెడతారు. చిన్న పిల్లలు లొల్లి పెట్టుకొని అందులో పోయితే ఎవరి పానం పోతుంది. మనం తక్కువ కులం, మనం ఒకసారి సార్ చెప్పండి సార్. అదే సార్, జనాలు కూడా అదే అంటారు, ఊరు బయట ఉంటేనే బెటర్ అంటున్నారు. కానీ ఇక్కడ పెన్షన్ వీళ్ళు ఎంఆర్ఓ గారు కూడా అవతల వాళ్లకు న్యాయం చేసినట్టు అనిపిస్తుంది అని జనాలు కూడా అంటాను ఇక్కడ. మరి ఎంఆర్ఓ కూడా కాల్ చేశాను సార్, ఆయన వస్తాను చెప్పారు. ఇవాళ రేపు మేము ఎవరిని ఏం చెప్పేదట్లేము. ఎంఆర్ఓ ఒక ఆలోచన, అక్కడ లోకల్ లీడర్లు ఒక ఆలోచన, ఒకడు ఇంకోటి అక్కడనే కట్టియాలా అంటాడు. సమస్యని ఖతం చేద్దాం అనేది ఎవరికి లేదు. డిస్ప్యూట్ పెంచాలా, తగదాలు పెట్టాలా, తగదాలు పెట్టి ఓట్లు సంపాదించుకోవాలి మనకి. అవునండి, వాస్తవం. కులాలను విడగొట్టాలా, తగదా పెంచాలా.
సరే సార్, ఓకే సార్, వాస్తవమే, ఆయన చెప్పింది కూడా వాస్తవమే. ఆయన ఫోటో కూడా ఒకసారి ఇది ఎంఆర్ఓ నిన్న డైరెక్ట్ ఇది ఇక్కడ నిలబడి ఉన్నాడు చూడు, ఎంఆర్ఓ ఫోటో కనబడుతుంది విజువల్ గా. ఎంఆర్ఓ నిలబడి ఉండి పీకిచ్చిన వీడియో ఇది. ఇది 100% ఆ రోజు మాకు ఇన్ఫర్మేషన్ ఇంకా లేదు, ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు. ఇది కోనడు కోనప్ప గారేమో గతంలో ఆయన 2015లో దీన్ని మొత్తం స్టార్ట్ చేశారు బుద్ధ విహార్ని. మరి నేను ఇప్పుడు వచ్చిన సర్పంచ్ గారు ఇంకా ఇల్లు ఉన్నాడు, ఇప్పుడు ఉన్న సర్పంచ్ ఆ రోజు ఉన్నాడు. అయినా ఎవరైనా సిగ్గు శరం, నేను మరి చెప్తున్నా, కొంచెం సిగ్గు శరం ఉంటే, ఇంకిత జ్ఞానం ఉంటే, కడుపుకు అన్నం తింటే, నిజంగా ఈడ పెడతారా సబ్ స్టేషన్, ఈడ పెడతారా సబ్ స్టేషన్? ఎవరయ్యా సార్, ఎవరయ్యా మీకు ఇచ్చింది, ఎవరు చెప్పు? మీకు ఇక్కడ పెట్టారా సార్? మీకు ఎవరు ఇచ్చింది అది అనుమతి? ఎవరు ఇచ్చింది సబ్ స్టేషన్? ఇక్కడ ఎవరు ఇచ్చిన అనుమతికి ఊరి మధ్యలో పెట్టడానికి? ఎవరో నలుగురు స్థలం ఇస్తా అంటారు, అక్కడ పెట్టచ్చుగా మరి దూరంలో. వేరే గవర్నమెంట్ స్థలం దొరకట్లేదా మీకు? అరే అర్థం కాదు విషయం. గవర్నమెంట్ కొని పెట్టాలి పక్కన ఇట్లా అంటే ఇట్లా ఈ సబ్ స్టేషన్ ఇక్కడ పెట్టడం వల్ల ఎవరికి ఇబ్బంది అవుతుంది? జనాలకి ఇబ్బంది, జనాలు కావాలన్నా. ఈ టోటల్ గవర్నమెంట్ భూములు సార్, దీని మీద ఎలాంటి ఈ సర్వే నెంబర్లు 128 గవర్నమెంట్ భూమి, 130 గవర్నమెంట్ భూమి, 131 గవర్నమెంట్ భూమి, 132, 133, 139, 166, 167, 167/53, 167/54, 168/RF 51, ఇవన్నీ 58 ఇవన్నీ గవర్నమెంట్ భూములే కదా. ఈ గవర్నమెంట్ భూమిలో కట్టాలి మరి. ఈ సర్వే నెంబర్లు 128 గవర్నమెంట్ భూమి, 130 గవర్నమెంట్ భూమి, 131 గవర్నమెంట్ భూమి, 132, 133, 139, 166, 167, 167/53, 167/54, 168/RF 51, ఇవన్నీ 58 ఇవన్నీ గవర్నమెంట్ భూములే కదా. ఈ గవర్నమెంట్ భూమిలో కట్టాలి మరి. ఇది ఎంత విడ్డూరం అని చెప్పండి. ఖచ్చితంగా మేము చెప్తున్నా, జిల్లా కలెక్టర్ హరిత మేడం గారు, ఖచ్చితంగా మేము నిన్ననే కలిసాం మిమ్మల్ని. దయచేసి ప్రేమతో మీరు ఏం చేయాలంటే ఈ స్థలం వీళ్ళకి ఇప్పించండి వెంటనే. ఇప్పుడు మా యుద్ధం మేము ఎందుకు వచ్చామంటే ఈ స్థలం కోసమే. ఇప్పుడు కాదు, మా డిమాండ్ ఇంకోటి ఏంటంటే సబ్ స్టేషన్ తీసిపడండి అక్కడ. ఇది కూడా డిమాండే. అక్కడ అవసరం లేదు సబ్ స్టేషన్, అక్కడ అవసరం లేదు. అక్కడ ఎందుకు సబ్ స్టేషన్? ఎందుకు? ప్రజల ప్రాణాలు తీయడానికి సబ్ స్టేషన్లు ఇక్కడ. దేనికోసం? గౌరవ ఎమ్మెల్యే పాలే హరీష్ మీరు ఏం చేస్తాను? హామీలు ఇస్తాను, మొద్దు నిద్రపోతాను. వచ్చిన కమిషన్ 100 కోట్ల నిధులకెళ్ళి కమిషన్లు దొబ్బించడానికి సమయం సరిపోతలేదు నీకు. ఇవా ఇంత అద్మానమా పరిస్థితులు? ఈరోజు పొద్దున్నే మేము చాలా గ్రామాల్లో వెళ్ళి పర్యటించాం. రోడ్లు చూస్తే సరిగా రోడ్లు వేయట్లేదు. ఇట్లా రోడ్లు అయితే అట్లా మొత్తం రోడ్లు కొట్టుకొని పోతున్నాయి. ఇంత దారుణమా? అనుకోవడం నుండి కౌటల వరకు అక్కడ 8 కోట్ల రోడ్డు శాంక్షన్, దాంట్లో కూడా కమిషన్, దీనిలో కమిషన్లే. అటు ఎమ్మెల్సీల కమిషన్లు, ఎమ్మెల్యే కమిషన్లు. ఈ కమిషన్ల కోసం మిమ్మల్ని ఎన్నుకున్నది. ప్రజల ప్రాణాలు పోతున్నాయి ఇక్కడ. చూడండి, ఇక్కడ సబ్ స్టేషన్ అయితే ప్రజల ప్రాణాలు పోతాయి. కాబట్టి సబ్ స్టేషన్ ఇక్కడ అవసరమే లేదు. మా భూమి మాకు కావాలి. అదేవిధంగా రెండో పని ఇక్కడ సబ్ స్టేషన్ ఇక్కడ పీకి పడేయాలి. ఇది మా డిమాండ్. ఖచ్చితంగా పబ్లిక్ ఇబ్బంది అవుతుంది కాబట్టి పబ్లిక్ కోరిక మేరకు రేపటి రోజున సంతకాలు సేకరిస్తాం. గ్రామ సంతకాలు సేకరించేసి ఇక్కడ సబ్ స్టేషన్ వద్దని చెప్పేసి వచ్చే ఈ మధ్యకాలంలో కలెక్టరేట్ మేము ముట్టడి కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఎట్లయినా అవసరం పాల హరీష్ మీ ఇల్లు కూడా ముట్టడి చేస్తాం. నువ్వేమో రాజబంగ్లా లెక్క పెద్ద ఇల్లు కట్టుకున్నావు అక్కడ. ఇక్కడ గుడిసెలు పీకేస్తాను. ఎందుకు చెప్పండి? కఠిన చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా పాల హరీష్ నువ్వు ఎమ్మెల్యే కావు. అసెంబ్లీలో పోయి మొద్దు నిద్ర పోవడానికి నువ్వు గెలవలేదు. ఖచ్చితంగా ఒకసారి ఎమ్మెల్యే హరీష్ నా ఫోన్ లేపాడు. భయం నేనంటే సార్ మీరు ఏమైనా కాల్ చేయండి, మాట్లాడదాం. పాల హరీష్ జీవితాల్లో ఫోన్ లేపు. ఒకసారి నంబర్ ఉంటే కాల్ చేయన్న. ఎవరు ఫోన్ లేపుతాడు? పాల హరీష్ ఎవరు ఫోన్ లేపుతాడు అన్న? ఎవరిదన్నా ఒకసారి ఇయ్యనా, నేను కాల్ చేద్దాం నంబర్. నీవు ఎవరిదన్నా వేరే ఫోన్ ఇవ్వండి. వీడియో లైవ్ जाते हैं అంటే పాండవులు రాసినప్పుడు, జయంతులు వార్తాడినప్పుడు జనాల కోసం 10 గుంటల భూమి వీళ్ళదని క్లియర్గా తీర్మానం రాసింది. సరే పోనీ సార్. ఇంకోటి ఆ సబ్ స్టేషన్ కూడా ఈ ఊళ్ళో పెట్టి జనాలు చనిపోరా సార్? ఊరు దూరం పెట్టాలి. ఈ సబ్ స్టేషన్ దుర్మాడు గారు పర్మిషన్ కూడా అవులేగాడు. గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నాయి సార్. గవర్నమెంట్ ల్యాండ్ 30 ల్యాండ్ మా లిస్టే ఉంది దానికి సంబంధించింది. ఇది కూడా సార్ 128, 130, 131 సార్. ఇవన్నీ ఇది ఇల్లీగల్. వీళ్ళేమి ఇల్లు కట్టుకొని లేరు కదా సార్. ఇల్లు కాదు, రైతులు ఏదో ఒకటి సాగులో ఉన్నారు.
దట్టు మన ఎస్సీలో ఉన్నారు, నేను చెప్తున్నా కదా, ఆ, అందరూ ఉన్నారు నాతో. అంటే సాగులో ఉన్న వారికి న్యాయం మన ఒక దేవుని కోసం బుద్ధ విగ్రహానికి కోసం న్యాయం ఉండదా సార్? అట్లాంటప్పుడు ఒక గుడిని అంటే సాగు ఉన్న వాళ్ళకి న్యాయం ఉంటుందా మరి? ల్యాండ్ అంటే ఇక్కడే ఉంది కదా సార్ బుద్ధ విహార్, పక్కన ఇంకో విగ్రహం ఉంటుంది. భవిష్యత్తులో మా రమాబాయి విగ్రహం పెడతాం, భవిష్యత్తులో అన్ని విగ్రహాలు పెడతాం. దానికి స్థలం కావాలని అంటాడు. చూడండి, మీకు అక్కడే ల్యాండ్ కావాలి కదా, అదే ల్యాండ్ కావాలి కదా మీకు. అవునవును. అది మనం కలెక్టర్ తో మాట్లాడి షేర్ చేస్తాం. ఓకే 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 రైట్ సార్. రైట్, రండి. రాలేదు పీకేలేదు కానీ సరే రైట్. రైట్ అంటే అయిపోతుంది వాడు అటు. రైట్. వాస్తవానికి కలెక్టర్ గారితో కలెక్టర్ గారు సొత్త ఇది అర్థం కాదు. కలెక్టర్ ఇక్కడ పుట్టిండా, ఈరోజు ఉంటుంది రేపు పోతుంది కలెక్టర్ హరిత, ఇంకో ఆయన ఎత్తాడు. కలెక్టర్ ఇక్కడ పుట్టిన పెరిగినాడు. కలెక్టర్తో మేమే ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ది పీపుల్, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ది పీపుల్. ప్రజల ముందు అందరు సమానమే. మనకంటే ఒక చట్టం ఉంది, ఆ చట్టం రాసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. దాన్ని మేము గౌరవిస్తున్నాం. ఖచ్చితంగా మీరు ఏం చేయాలి, న్యాయం చేయాలి. ఎవరికి న్యాయం చేయాలి, పబ్లిక్కి న్యాయం చేయాలి. అంతేగాని దొరలకు అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి ఒక రకంగా న్యాయం చేసేసి ఈ దళితులని నిజంగా అణిచివేస్తామని చూస్తే మాత్రం ఇక్కడ నుండి కబార్దారు ఊరుకునే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా మేము బతిమిలాడి తీసుకోవట్లే, మిమ్మల్ని తరమేసి తీసుకునే రోజులు వస్తాయి. అది ఈ సబ్ స్టేషన్ కూడా ఇక్కడ ఎవరు దండవిట్లా ఈ లేపర్ ఫోన్లు దండవిటలైనా ఇవన్నీ ఎవరు లేపరు, వీళ్ళు బీజీ కమిషన్ల పాల్వేరు చూడండి. నేను లైవ్లో ఫోన్ చేస్తాను మీకు. ఓట్ల కోసం నేను లేపాడు ఫోన్. లేపడు ఆయన, ఈ టైంలో లేపుతాడు. పోతాడు. సార్ నమస్కారం సార్. హలో సార్, నేను సూరన్న సార్, సురేష్ గుప్తా సూరన్న. సురేష్ చెప్పు. ఈ గూడెంలో ఉన్నా సార్, మన ఆర్ఎస్పీ సార్తో లైన్ ఉన్నా సార్. ఇక్కడ గూడెంలో ప్రజెంట్ నేను ఇక్కడ ప్రజలందరూ వీళ్ళు కంచె అంబేద్కర్ బుద్ధ విగ్రహం దగ్గర వీళ్ళ కంచెని తీపించడానికి ఎంఆర్ఓ గారు నిజంగా ఆయన ముందు నడిపిస్తాను. ఇక్కడ అగ్రవర్ణాలు మన ఎస్సీ బిడ్డల్ని మొత్తం తరుముతానట, జెండాలు కింద పడేసి ఇక్కడ చాలామంది ఎంఆర్ఓ డౌన్ అని చెప్పేసి ఇక మొత్తం ధర్నా చేస్తున్నారు సార్. అది మనం కేసు కూడా పెట్టమని చెప్పాం కదా. వీళ్ళు పెట్టారా కానీ అధికారులు అసలు స్పందన లేదు ఇక్కడ. వీళ్ళు సార్ ఇక్కడ ఉన్నా సార్, నేను నిన్న ఎస్పీ గారికి ఇంకా కలిసిన, కలెక్టర్ గారికి కలిసిన, డిఎస్పీ గారికి ఇచ్చిన సార్. కాపీ ఇచ్చిన. అది కేసు పెట్టాలి భయ్, అట్రాసిటీ. వాళ్ళు సార్ ఇక్కడ ప్రాబ్లం అంటే వాళ్ళు చేయట్లేదు సార్. వాళ్ళు అసలు మమ్మల్ని కేర్ చేస్తలేరు సార్. కలెక్టర్ గారు ఏమన్నారు అంటే, నేను పిటిషన్ ఉందా లంచ్ దగ్గర? ఉంది సార్. ఆ పిటిషన్ ఉంటుంది సార్, పిటిషన్ పంపించు. ఓకే సార్. మీ భూమి మీకు ఇస్తామని ఏదో అడ్డగోలు సమాధానం చెప్తున్నారు సార్ ఇక్కడ. ఎంఆర్ఓ ఉన్నాడా? ఎంఆర్ఓ రమ్మంటే ఎంఆర్ఓ వస్తాం, ఇక తర్వాత నేను రాను, అక్కడ నేను వస్తే గొడవలు అవుతాయి, మీరే రమ్మంటాను. ఇక్కడ వీళ్ళందరూ ఎట్లా వెళ్తారు సార్ అక్కడ పాపం? వాళ్ళు ఎక్కడ వెళ్తారండి, వాళ్ళు ఎక్కడ వెళ్తారు? ఇది పెద్ద నాకు అది కంప్లైంట్ వస్తుంది సార్, పంపించు. సార్ ఇప్పుడే పంపుతా సార్. వాట్సాప్ పంపించు. అది మన ఆ రోజు మన ఇంటికి వచ్చినప్పుడు, మానేపల్లిలో మా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి చెప్పినాక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్. అవును సార్, లేదు సార్. వాళ్ళు ఏమంటారంటే, మేడం ఏమన్నదంటే, కలెక్టర్ మేడం నేను 2 days 3 days తర్వాత నేను విజిట్ చేసిన తర్వాత మీకు ఏమైనా కూడా చెప్తాను సార్, అంతే, వేరే ఏం మాట్లాడలేదు. సో మా రిపోర్ట్ ఇంకా మేము ఇచ్చినప్పుడు తన కరెక్ట్ స్పందించి మా రిపోర్ట్ ఇంకా తీసుకోలే. నడుస్తూ ఒకటే మాట చెప్పింది, వెళ్ళిపోయింది. ఎస్పీ మేడం ఏమో హైదరాబాద్ పోయి ఉన్నారని చెప్పింది సార్. వాళ్ళు రేపు వస్తా అని చెప్పింది కానీ రాలే వాళ్ళు ఇంకా. అవును, రేపు వస్తారు వాళ్ళకి రిట్రీట్ ఏదో ఉంది. అవును సార్.
అంతే ఇక వేరే మళ్ళీ ఎస్ఐ గారికి చెప్తే ఎస్ఐ గారు మరి ఏమంటాడు అయితే నాకు అది పంపించావు సార్, నేను డిఎస్పీతో మాట్లాడతాను. వెంబడే పంపుతాను సార్ ఇగో ఇప్పుడే నేను డిఎస్పీ వహీదుద్దీన్ డిఎస్పీ ఉంటాడు, ఆయనతో మాట్లాడతాను. నాకు పంపించు. సార్ డిఎస్పీ దగ్గర ఇంకా వెళ్ళలేదు సార్. ప్రాబ్లం సాల్వ్ అయిందని అనుకున్నాను నేను. లేదు సార్ డిఎస్పీ సార్ ప్రాబ్లం ఈ రోజే స్టార్ట్ అయింది, అతిపెద్ద ధర్నా జరుగుతుంది ఇక్కడ. ఇప్పుడు ఎంఆర్ఓ ఒక్క నిమిషం సూరన్న, ఎంఆర్ఓ నేను ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడుతా అన్నాడు కదా. అవును సార్ మాట్లాడు మాట్లాడతలేదు సార్, నేను కూడా లైవ్లో ఇప్పుడు ఎంఆర్ఓ గారికి కాల్ చేశాను. సార్ సార్ లాంచు. సార్ ఈ ఎంఆర్ఓ ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడుతున్నాడు కదా. అవును సార్ మీరు మాట్లాడినప్పుడు అన్నారు కానీ ఆయన ఆల్రెడీ మేము అక్కడ మీరు వచ్చిన రోజే మేము అటు ఉండగానే ఆయన తెచ్చి ఇక్కడ ఆయన పీకిచ్చింది సార్, ఆయన నిలబడి పీకిచ్చింది. 6:30-5 ప్రాంతంలో మనం అటు ఉండగానే మన పబ్లిక్ అటు ఉండగానే ఈయన వచ్చి మేము లేకున్నప్పుడు పీకిచ్చింది సార్. సార్ నేను డిఎస్పీతో మాట్లాడతాను సార్ పంపినా సార్ రిపోర్ట్లు పంపినా, చూడండి సార్ పంపినా. తీసేయించింది ఎవరు? మన భాస్కర్ ఇవన్నీ తీసేయించింది. భాస్కర్ ఇంకా ఉన్నాడు సార్, ఫోటో ఉన్నాయి, ఫోటో తిరుపతి గంగిరెడ్డి తిరుపతి భాస్కర్ ఇద్దరు. మిత్రులారా ఒకటే విషయం, వర్షానికి అనుకుందామని కాల్ చేసిన కోనప్ప గారు లిఫ్ట్ చేసినారు, ప్రవీణ్ సార్ లిఫ్ట్ చేసాను, వీళ్ళు మాత్రం లిఫ్ట్ చేయరు. వీళ్ళకి ఫోన్లో లిఫ్ట్ చేయడానికే టైం ఉండదు, ఇంకా ఈ పరిపాలన చేస్తారా? అర్థమైంది, సింపుల్. ఫోన్లు లిఫ్ట్ చేసి మాట్లాడడానికి కూడా టైం ఉండదు దండవిటల్ గారికి. హరీష్ బాబుకి అయితే ఆ టైమే ఉండదు. హరీష్ బాబు టైం దొరికితే నేను నిద్రపోవాలని ఆయన చూస్తాడు, ఇక వీళ్ళు ఫోన్ లేపరు. ఇప్పుడు వీళ్ళు ఎంత మంచిగా మాట్లాడి ఇద్దరు కూడా కొంచెం చిత్తశుద్ధి ఉండాలిగా, ఫోన్ లేపాలి కనీసం అని. కానీ మీ పిల్లలే కానీ ఇవ్వాలిగా, ఇంత విడ్రురామా? దయచేసి ఇప్పటికైతే నమ్మకం ఉంది ఖచ్చితంగా. మేము ఒకటే చెప్తున్నామండి, వీళ్ళ భూమి వీళ్ళకి రావాలి, మేము కట్టుకోవడం కోసం అడగట్లేదు. బరాబర్ ఇక్కడ మేము అంబేద్కర్ విగ్రహం కావచ్చు, ఇంకా ఏమైనా మా మంచి సామాజిక కార్యక్రమాలు చేసుకోవడం కోసం ఈ స్థలం ఉపయోగపడుతుంది. మా స్థలం మాకు రావాలి.